గురు ఎక్కడ మంచిగా అవుతుంది, కొంచెం తొందర తీసుకురావా. ఏమి నీళ్ళు మావా ఇవి? థమ్సప్ నీళ్ళు తెలుసుగా మన కెమిలే బ్రాండ్. అమ్మాయి నా బ్రాండ్ వచ్చింది. రే 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 అబ్బా తాగేసావా? బాగున్నాయా? ఇప్పుడే దీనికి వెళ్తే మిగిలిన నీళ్ళు అయ్యి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. రెండు చేతులతో పని చేస్తే ఫోన్ ఎట్ లిఫ్ట్ చేస్తున్నారా? ఏంటి గురు ఏం మాట్లాడుతున్నావు? పట్ట పగలు రాత్రి చేసిన పనులు కూడా పగలు చేస్తున్నాయండి. ఏం మాట్లాడుతున్నారు? పొద్దున్న 6 పనికి వెళ్ళారా బాబు? 2 చేతుల మిషన్ ఉంది, ఎలా ఫోన్ లిఫ్ట్ చేస్తారు? బుర్రా పోతుంది ఇది. మళ్ళీ వచ్చింది గురు, ఇప్పుడే వెళ్ళొచ్చా. పద్దాలి బాటిల్ చెప్పి మా నా కడుపులో తిప్పేస్తుంది. గురు ఫోనే మా ఉంది. సర్లే కానీ టీ షర్ట్ ఎలా ఉంది? ఇంకేంటి మామ హీరో లాగా ఉన్నా? ప్యాంట్ అది కూడా కొత్తగానే ఉంది. అన్నీ బాగున్నాయి కానీ ఒకటే బాగాలేదు మామ. ఏంటిదిరా? మొఖం. ఇప్పుడు హెయిర్ స్టైల్ బాగుంది గురు. ఏం హెయిర్ స్టైల్ గురు? ఇది వట్టని పెట్టి హెయిర్ స్టైల్ గురు. ఏం గురు హెయిర్ కూడా బ్యాలెన్స్ ఉంది గురు. హెయిర్ డ్రై పెట్టించండి గురు. హెయిర్ డ్రైయా పొక్క? మన దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉన్నాయి గురు? మన దగ్గర ఉండగా ఒక ఆయుధం. జుట్టు పడిపోయినప్పుడల్లా వాటర్ బాటిల్ తీసుకోండి, మూత ఓపెన్ చేయండి, 2 చుక్కలు నీళ్లు చేతిలో పోసుకోండి, ఇలానండి జుట్టుని మళ్ళీ నుంచోబెట్టండి. తక్కువ రేట్లో ఎక్కువ అందం. పెను కొరికిందండి. 500 పెట్టి క్రాఫ్ వేపిస్తే పెయిన్ కొరికిందా అంటాడా? చెప్తా. అవునరా, రాత్రి మా అమ్మ జాడలో 3 పేర్లు తీసుకొని తల్ల వేసా. ఒకటేమో తిన్నంగా వెలిగింది. మరి మిగతా 2 డ్రెస్సులు మరి వాటికి కాళ్ళల్లో కాల్షియం తక్కువ ఉందంట్లే పడిపోయింది. మరి ఫస్ట్ వచ్చిన దానికి ఏమి ఇచ్చావు గురు? మంచి ప్రైజ్ ఇచ్చారా? ఏంటిది గురు? చంపేసా. హాయిరా రాకి. ఏంటి మామ ఏంటి మంచి కోపంగా ఉన్నట్టున్నా? ఏం లేదు గురు, నెల రోజుల నుంచి ఒక అమ్మాయి నన్ను అదే పనిగా చూస్తుంది. ఏముందిరా, అమ్మాయిలా పుట్టాల్సినాడు వీడేంటి అబ్బాయిలా పుట్టాడని చూస్తా ఉన్నట్టు. అది కాదు గురు, పాప చూస్తుంది కదా అని నేను కూలింగ్ గ్లాస్ పెట్టి లైన్ వేసా. కానీ నిన్న నైట్ 8ంటికి వచ్చి ఒక మాట అంది గురు. ఏమంది గురు? నిన్న నైట్ అలా దగ్గరికి వచ్చి, మీ గ్లాసెస్ చాలా బాగున్నాయి, అవి ఎక్కడ కొన్నారు చెప్తే మా లవర్ గిఫ్ట్ ఇస్తా అన్నయ్య అంది గురు. ఏమైంది గురు? ఇది కాదు గురు, దగ్గరికి వచ్చి నీ స్పెట్స్ బాగున్నాయి, అవి ఇస్తే మా లవర్ గిఫ్ట్ ఇచ్చుకున్నా అన్నంత వరకు బాగుంది గురు. చివరిలో అన్నయ్య అన్నా చూడు, అక్కడ చాలా బాధ వేసింది గురు. ఇన్ని రోజుల నుంచి ఆడ వెనకాల తిరిగేది నేనే గురు. ఈ రోజు ఆయన అన్నయ్య అంది, రేపు నా అన్నయ్య అంటే నా పరిస్థితి ఏంటి గురు? ఆడికి పడిపోతే కనీసం నాకన్నా పడాలిగా గురు. నేను ఒక అమ్మాయిని ప్రేమించామా. ఏమైంది మామ మరి? అమ్మాయి చెప్పు చూపించిందిరా. మరి నువ్వేం చూపించావురా? సూదిదారం చూపించారా? ఎందుకు మామ నవ్వుతున్నావు? అమ్మా అది కాదు మామ, అమ్మాయి ఏం చూపించింది? చెప్పులు చూపించింది. ఈడేం చూపించాడు? సూదిదారం చూపించాడు. మొత్తానికి ఇన్ని చెప్పులు కుట్టుకునేవాడు అనుకుంది మామ. అయినా అమ్మాయిలు పడేయడం ఒక ఆటరా. ఇప్పుడు అమ్మాయిలు పడాలంటే బొమ్మలు గీయాల మామ. కాదు మామ, పులిహోర కలపడం రావాలి. పులిహోర కలపడం అంటే పసుపు, అన్నం, కొద్దిగా నిమ్మకాయ పిండి కలిపేది కాదురా. మరేంటి మామ? అమ్మాయిల్ని మాట్లాడి ఎలా పడేయాలని నేను చెప్తా ఇనుకో. అమ్మాయి వచ్చిందిరా, అరే ఎందుకురా నా వెంట తిరుగుతావు, నేను నీకు పన్నని తెలుసు కదరా, అయినా నాకు నీకు ఏమన్నా శక్తి ఉందా అని ఉంది. అప్పుడు నేను ఏమన్నాను తెలుసా? ఏమన్నావు గురు? గుళ్ళో దేవుడు వరమిస్తాడని చెప్పి రోజు ప్రదక్షిణాలు చేస్తావా? నువ్వు నా దేవత నా కళ్ళ ముందు నా గుండెలో పెట్టుకుని గుడి కట్టి నీ వెంటే తిరుగుతాను తప్ప దేవుడు ఎందుకు వెళ్తాను అంతే. ఫ్లాట్ మామూలుగా వేయలేదుగా. మన ఇష్టం మామూలుగా ఉండదు అంతే. ఎవరైనా సరే 5 నిమిషాలు చాట్ గుంట ఫ్లాట్ అంతే. అది నేర్చుకుంటే రాడరా, బై బర్త్ ఉండాలి. ఇవన్నీ కాదు గురు, మనం గట్టిగా డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించే ఒళ్ళంతలుగా గురు. మనకు ఒళ్ళేయడం గెత్తులేరా. అరే మామ, గొప్పవాడు అవ్వాలంటే ఒళ్ళుంచి పని చేయాలని చెప్పింది ఎవడరా? గొప్పవాడు అవ్వాలంటే ఒళ్ళుంచి పని చేయడం కాదు కావాల్సింది, ముందు బుర్ర వాడాలి. ఎవడైతే గొప్పవాడవుతాడో ఆడు ఏం చేస్తాడో తెలుసా? వాడి కింద ఒకటి పని పెట్టుకొని ఆడు ఒళ్ళనిసి ఇలా పని చేపించి ఆడి దగ్గర నుంచి వచ్చే ఆదాయంతో ఈయన ఎదుగుతాడు. అప్పుడే ఆడు గొప్పవాడవుతాడు. పెద్దాకలు పని చేస్తూ ఉంటే పనే చేస్తాం, అదే బుర్ర వాడుతూ ఉంటే అందరితో పని చేపిస్తాం. చూడ్డానికి తింగరలాగా ఉన్నావు కానీ ఇవి ఒక్క డైలాగ్తో కళ్ళు తెరిపించావు మామ. అయితే ఎందుకని పూరి డైలాగ్ వేసావుగా. సరే, ఎలాగో ఎదుగుదాం అనుకుంటున్నాం కాబట్టి అందరం ఇంటికి వెళ్దాం. ఓకే. ఈరోజు ఆలోచించండి, మీలో ఉన్న
మీరు చేయగలిగిన పని ఏదైతే ఉన్నా అది ఆలోచించుకొని రేపు రండి. రేపు ఇక్కడే సిట్టింగ్ వేద్దాం. ఎవరి ఐడియా అయితే బాగుందో ఏంటి ఓకే మామ. వాళ్ళ అండి ఫాలో అయిపోతాం. ఓకే మామ. ఏంటి ఓకే కరెక్ట్గా ఆలోచించుకొని రేపు రండి. రేపు కలుపుతాం. ఓకే మామ.